హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. బిగ్ బాస్ హౌస్లో ఇటీవల తన బ్రేకప్ లవ్ స్టోరీ గురించి నిఖిల్ చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై నిఖిల్ ఫ్యాన్స్ సహా ఆడియన్స్ కూడా కాస్త ఎమోషనల్ అయ్యారు. ఎందుకంటే తన లవర్ గురించి నిఖిల్ అంత గొప్పగా మాట్లాడారు. మాకు బ్రేకప్ అయింది నిజమే, కానీ ఇప్పటికీ నాకు తనే కావాలి. ఈ హౌస్ నుంచి బయటికెళ్లిన వెంటనే తననే కలుస్తా. తను తిట్టినా కొట్టినా చిరాకు పడినా తనని వదలను. తనే నాకు సర్వస్వం అంటూ నిఖిల్ హౌస్లో చెప్పాడు. అయితే ఈ కామెంట్స్ వైరల్ అయిన తరువాత 2 రోజులుగా నిఖిల్ లవర్ కావ్య సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. ముసుగు చూసి మోసపోకండి, ఏదో ఒక రోజు ఆ ముసుగు తొలగిపోతుంది, అతని నిజ స్వరూపం బయటపడుతుంది అంటూ ఇండైరెక్ట్ గా నిఖిల్ పై కౌంటర్లు వేసింది కావ్య. తప్పు తాను చేసి బాధితులే తప్పు చేసినట్లుగా కొంతమంది చాలా గొప్పగా చిత్రీకరించగలరు అంటూ ఇండైరెక్ట్ గా నిఖిల్ చేసేదంతా యాక్టింగ్ అన్నట్లు కావ్య పోస్టులు చేసింది. దీనిపై నిఖిల్ ఫ్యాన్స్ కూడా చాలా హట్ అయ్యారు. నిఖిల్ కి సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, ఇలా నెగిటివ్ చేయొద్దంటూ కామెంట్లు పెట్టారు. అయితే తాజాగా కావ్య నిఖిల్కి మరో షాక్ ఇచ్చింది. నిఖిల్తో కలిసి చేసిన ఎన్నో రీల్స్, డాన్స్లను తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి కావ్య డిలీట్ చేసింది. మొన్నటి వరకు ఈ వీడియోలను కావ్య డిలీట్ చేయలేదు, కానీ రీసెంట్గా నిఖిల్పై పోస్టులు పెట్టిన తరువాతే ఆ పని చేసింది. తాజాగా కావ్య తన లేటెస్ట్ పిక్ షేర్ చేసి దానికి ఓ క్యాప్షన్ ఇచ్చింది. నవ్వుతూ ఉంటే లైఫ్ ఇంకా బెటర్గా బాగుంటుంది అంటూ కావ్య కొటేషన్ పెట్టింది. ఇక ఈ పోస్ట్ కింద నిఖిల్ కావ్య కామన్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతూనే ఉన్నారు. మీకు నిఖిల్కు పెళ్ళైనట్లు రాత్రి కలొచ్చింది, మీరు నిఖిల్కి సపోర్ట్ చేయండి, మీ ఇద్దరి ఫెయిర్ బాగుంటుంది, దయచేసి మీ ఇద్దరు మళ్ళీ కలిసిపోండి అంటూ వరుసగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే కావ్య అభిప్రాయం ఏంటి అనేది ఇప్పటికే ఇండైరెక్ట్గా చెప్పేసింది. కానీ నిఖిల్ ఫ్యాన్స్ మాత్రం దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎప్పటికైనా మళ్ళీ కావ్య నిఖిల్ కలుస్తారని ఆశిస్తున్నారు. మరి బిగ్ బాస్ షో నుంచి బయటకొచ్చాక నిఖిల్ని కావ్య మళ్ళీ యాక్సెప్ట్ చేస్తుందా, లేక ఇలానే దూరం పెడుతుందా అనేది చూడాలి. ఇక గేమ్ విషయానికొస్తే నిఖిల్ టైటిల్ అందుకోవడానికి చాలా దగ్గరలో ఉన్నాడు. ముఖ్యంగా ఓటింగ్ విషయంలో నిఖిల్ టాప్లో దూసుకుపోతున్నాడు. ఇక నిఖిల్ తరువాతి స్థానంలో గౌతమ్ ఉన్నాడు. మరి ఈ 2 వారాల ఓటింగ్ విషయంలో ఏమైనా భారీ మార్పులు వస్తాయేమో చూడాలి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.